హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఇది నైట్ టైం డిన్నర్ టైం అండి. ఇది డిన్నర్ ప్లేటు పాలక్ విత్ ఆలు అండ్ దాల్. రోటీస్లోకి పాలక్, రైస్లోకి దాల్ అయితే ఉన్నాయి ఫుడ్. కానీ చూసినంత టేస్టీగా అయితే లేదు. ప్లేట్ చూడటానికి చాలా అందంగా ఉంది కానీ తింటే మాత్రం అంత టేస్ట్ ఏం లేదు. లేకపోతే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు హౌస్ సెట్ చేయడమే సరిపోయింది. మేము నోయిడా వచ్చేసరికి మా అమ్మాయి ముందే కొంతమంది ఫ్లాట్స్ చూపించే బ్రోకర్స్ నెంబర్స్ కొన్ని గ్యాదర్ చేసి తీసుకొని పెట్టుకుంది. దానిలో కొంతమందికి చేసాము. ఈ దగ్గరలో ఇందిరాపురం కాలనీ అని ఉంది. అక్కడైతే ఒక ఇద్దరు చూపిస్తామంటే ఇవాళ ఓకే చేశారు. వెళ్ళాము. ఫస్ట్ ఒక అతను చూపించాడు. గ్రూప్ హౌసెస్ లాగా ఉన్నాయి, అంటే మన ఇండివిజువల్ హౌసెస్. ఇక్కడ అంతా ఇండివిజువల్ హౌసెస్ ఇట్లా గ్రూప్ హౌస్ లాగే ఉన్నాయి ఈ కాలనీ మొత్తం. ఒక దాంట్లో అయితే ఇది ఫ్లోర్కి ఒక్కొక్కటి ఉన్నాయి. 4 ఫ్లోర్లు ఉన్నాయి. కింద మాత్రం ఓనర్లు ఉన్నారు. మనది 3rd ఫ్లోర్ చూపించారు. ఫ్లాట్ అయితే పర్లేదు కానీ పాతగా ఉన్నాయి. పర్లేదంటే ఇక పాతగా ఉన్నాయి కాబట్టి కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. రెంట్ కూడా బాగానే చెప్పారు. దాదాపు 35-40 దాకా పడుతుంది. మెయింటెనెన్స్, కరెంట్ బిల్లు, అంటే మన కరెంట్ బిల్ కాకుండా ఇక్కడ డైలీ కూడా కంపల్సరీ ఇంత అని అమౌంట్ కట్ చేసుకుంటారంట, జనరేటర్ అది ఇదని. మరి అమౌంట్ అయితే ఎక్కువగానే అనిపిస్తుంది, రైట్ అనిపించలేదు. ఇంకొక అతను చూపించాడు కానీ అది కూడా అలాగే అనిపిస్తుంది. అది కూడా అంత గొప్పగా ఏం లేదు. అది ఇండివిజువల్ హౌస్, మరి ఎవరు కూడా లేరు ఇక్కడ. ఈవినింగ్ అయితే మొత్తం నైట్ సెక్యూరిటీ బజార్కి ఉన్నారు తప్ప ప్రత్యేకంగానే సెక్యూరిటీ అయితే ఏం లేదు. మేము వచ్చేసరికి అయితే మా అమ్మాయి మా కోసం స్నాక్స్ కూడా తీసుకొచ్చేసి పెట్టింది. మేము ఎర్లీగా వస్తామనుకుంది కానీ ఇంత లేట్గా వస్తామనుకోలేదు. పర్లేదు, స్నాక్స్ అయితే టేస్టీగానే ఉన్నాయి. అంటే కొంచెం చల్లారిపోయాయి మేము వచ్చేసరికి. స్నాక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇదండి ఈరోజు జరిగిన సంగతి. రేపు చూసిన హౌసెస్ గురించి నేను మళ్ళీ మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు ఫరక్ పడేది ఏముంది చెప్పండి.